చాలా చీప్ అండి. ఈ వార్త అంటే ఈ అంశం చెప్పడానికి కూడా కొంచెం సిగ్గుగానే ఉంది. ఒక ఎస్ఐ, అది కూడా రాష్ట్ర నడిబొడ్డున మంగళగిరి పట్టణంలో పనిచేస్తున్న ఒక ఎస్ఐ 5,000 రూపాయలకి తన ఓటు అమ్ముకున్నాడంట. తన బంధువులను పంపించి ఒక నాయకుడి దగ్గర డబ్బులు తెచ్చుకొని మరీ ఓటు అమ్ముకున్నాడంట. తనకు ఆ నాయకుడు డబ్బులు ఇవ్వకపోయినా తన బంధువుల్ని ఆ నాయకుడి దగ్గరికి పంపించి నేను ఓటేస్తాను, నాకు డబ్బులు ఇవ్వలేదు, ఇవ్వమని చెప్పని అడిగి మరీ తెచ్చుకొని ఓటేశాడంట. పోస్టల్ బ్యాలెట్ ఓటును అమ్ముకున్న గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ ఎస్ఐ ఖాజాబాబు బంధువుల ద్వారా ఓ నాయకుడి నుంచి డబ్బు తీసుకున్నవాయన. పోలీసులకు సదరు నాయకుడు పట్టుబడడంతో బండారం బట్టివాయలు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎస్ఐని సస్పెండ్ చేసిన ఐజీ. అది ఇంకెంతకన్నా మనం చెప్పుకునే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? 5,000 రూపాయలకు కక్కుర్తి పడ్డాడు. ఎంత కక్కుర్తో చూడండి. 5,000 రూపాయలకు తన పోస్టల్ బ్యాలెట్ ఓటును అమ్ముకున్న ఓ పోలీస్ అధికారి చివరికి సస్పెండ్ అయ్యారు. ప్రకాశం జిల్లా కురిచేడుకు చెందిన ఖాజాబాబు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. మార్చిలో ఎన్నికల బదిలీల్లో భాగంగా మంగళగిరి స్టేషన్కు వచ్చారు. సొంతూరు కురిచేడులోనే ఆయనకు ఓటు హక్కు ఉంది. అయితే ఖాజాబాబుతో ఓటు వేయిస్తానని ఆయన బంధువులు ఓ పార్టీ నాయకుడి నుంచి 5,000 పుచ్చుకున్నారు. ఆ మొత్తాన్ని ఎస్ఐకి ఆన్లైన్లో బదిలీ చేశారు. ఓటుకు డబ్బులు తీసుకోవడమే తప్ప అది కూడా ఆన్లైన్లో బదిలీ అంట. మరోవైపు ఆ నాయకుడు ప్రకాశం జిల్లాలో డబ్బులు పంపిణీ చేస్తూ పోలీసులకు చిక్కాడు. అతన్ని పోలీసులు విచారించగా ఎస్ఐకి డబ్బులు ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఖాజాబాబు డబ్బులను ఎస్ఐ బంధువులకు ఇచ్చినట్టు చెప్పడంతో పోలీసులు వారిని విచారించారు. అనంతరం ఎస్ఐపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా ఉన్నతాధికారులు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి నివేదిక పంపారు. దీంతో ఖాజాబాబును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాప మా ఎస్ఐ 5,000 కక్కుర్తి పడ్డాడు. జీవితాంతం ఈ వార్త వేధిస్తుంది అతన్ని. జీవితకాలం మొత్తం అతను బాధపడుతూనే ఉంటాడు. అంటే ఇప్పుడు లంచం తీస్తూ ఏసీబీకి పట్టుపడితే అది ఒక రకమైన నేరం. ఏముంది, అలా 100లో 70 మంది అధికారులు అలా పట్టుబడుతుంటారు. అధికారులు అన్నాక లంచాలు తీసుకోవడం సహజం కదా అనేటట్టు ఉంటారు. పొలిటికల్ కరప్షన్ ఎలా జరుగుతుందో ఈ కరప్షన్ కూడా జరుగుతుందో అనేటట్టు ఉంటారు. కానీ ఓటు అమ్ముకున్నాడు. ఓట్లు అందరూ అమ్ముకుంటారు. ప్రతి ఒక్కరూ ఓట్లు అమ్ముకుంటారు. ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు, పోలీసులు, సాధారణ ప్రజలు అందరూ ఓట్లు అమ్ముకుంటారు. డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తారు. కానీ అది బహిర్గతమైతేనే, చెప్పాం కదా, దొరికితే దొంగ, దొరకకపోతే దొర. సో ఈ ఓట్లకు డబ్బులు తీసుకున్న వాళ్ళు అందరూ దొరలే. కానీ దొరికినోడే దొంగ అవుతాడు. సమాజంలో తలదించుకోవాలి. ఇప్పుడు ఈ ఎస్ఐ గారి పరిస్థితి అంతే. దొరికాడు కాబట్టి, ఓపెన్గా పేరు బయటకు వచ్చింది కాబట్టి తలదించుకోవాలి, నేరం ఒప్పుకోవాలి, ఈ సస్పెన్షన్ ఎదుర్కోవాలి. మేబీ ఒక 3 నెలల సస్పెన్షన్లో ఉంటారో 6 నెలల సస్పెన్షన్లో ఉంటారో. ఆ తర్వాత పోస్టింగ్ వస్తుంది. పోస్టింగ్ వచ్చినా కొంచెం అతన్ని చీప్గా అయితే చూస్తారు. కొంచెం అంటే అతని కెరీర్ కాస్త ఇబ్బందికర ఎత్తుపల్లాలుగానే కొనసాగుద్ది అనమాట. అంటే దేనిలో లంచం తీసుకోవడం వేరండి. ఏదో పలానా కేసు విచారిస్తానని లంచం తీసుకుంటే చాలా నార్మల్గా చూస్తారు. కానీ ఓటు వేస్తాను అని చెప్పి బేరం తెచ్చుకొని బంధువుల ద్వారా మాట్లాడుకొని ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకొని ఆ పేరు ప్రముఖంగా అన్ని వార్తల్లో కూడా వస్తే మాలాంటి వాళ్ళందరూ చేత కూడా చెప్పిస్తే కొంచెం అతనికి చిరాగ్గానే ఉంటుంది. అతని కెరీర్ మొత్తం ఇది మచ్చగానే ఉంటుంది. మరి దీన్ని ఆయన ఎలా ఫేస్ చేస్తాడో కానీ. అంటే ఇటువంటి మన రాష్ట్రంలో ఎన్నో, ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా తీసుకున్నారు. ఉపాధ్యాయులు కానీ పోలీసులు, అతనే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది తీసుకున్నారు. 3,000 నుంచి 5,000 వరకు తీసుకున్నారు. కానీ ఏది బయటకు రాలా. ఇది దురదృష్టవశాత్తు ఆ నాయకుడు పోలీసులకు పట్టుబడడం, అక్కడ బంధువులు బయటకు చెప్పడం, సో పోలీసులే అతని మీద చర్యలు తీసుకోవడమని నివేదిక ఇవ్వడం. సో ఇదంతా కూడా అలా బయటకు వచ్చింది. దురదృష్టం, ఇంకేం చేయలేం. అందరూ తీసుకున్న వాళ్ళందరూ కూడా, ఇప్పుడు తీసుకున్నాడే పక్కనోడు కూడా తీసుకుంటాడు. కానీ తీసుకున్నాడే ఈయన్ని చూసి నవ్వుతాడు.